యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ వీటి కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం సిఎస్బిఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఇది ఆన్లైన్లో వినొచ్చు, ఆఫ్లైన్లో వినొచ్చు. ఈ బ్యాచ్ జూలై 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు ఈ నెంబర్స్కి. మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినంత మాత్రాన గవర్నమెంట్ అకామిడేషన్లో ఓవర్ స్టే ఉండొచ్చా? మన టెన్యూర్ అయిపోయిన తర్వాత, మన ఎలిజిబిలిటీ టైం అయిపోయిన తర్వాత ఇంకా ఎక్కువ కాలం ఉండొచ్చా? ఇప్పుడు దీని మీదే పెద్ద దుమారం రేగుతోంది. మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ చంద్రచూడ్ గారు ఆయన అకామిడేషన్లో రిటైర్ అయిన తర్వాత కూడా 8 మాసాల పాటు ఉన్నారని, ఇంకా ఖాళీ చేయట్లేదని చెప్పి పెద్ద దుమారమే రేగుతోంది. అసలు ఏం జరుగుతుంది? మనందరూ తెలుసు, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వాళ్ళ కేటగిరీని బట్టి, వాళ్ళ గ్రేడ్ని బట్టి వాళ్ళకి గవర్నమెంట్ అకామిడేషన్ ఇస్తారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే టైప్ 8 అకామిడేషన్ ఇస్తారనమాట. అంటే చాలా పెద్ద బంగ్లా ఉండి గార్డెన్ అన్నీ ఉంటాయి, అంత పెద్ద అకామిడేషన్ ఇస్తారు. ఆ అకామిడేషన్లో మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారు ఆయన పిల్లల్ని పెట్టుకుని ఉంటున్నారు. యాక్చువల్లీ ఆయనకి 2 అడాప్టెడ్ డాటర్స్ ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అనమాట. నెమలి మయోపతి అని చెప్పి స్పెషల్ జెనెటిక్ డిజార్డర్ ఉన్న వాళ్ళు అనమాట. ఒకరికి 16 సంవత్సరాలు, ఇంకోరికి 14 సంవత్సరాలు. వాళ్ళ మూమెంట్కి కానీ, వాళ్ళ వీల్చైర్ యాక్సెసిబిలిటీకి కానీ కొత్త అకామిడేషన్ ఎత్తుకోవడం ఆయనకి టైం పట్టిందంట. యాక్చువల్లీ దీనికి సంబంధించి ఆయన 2-3 సార్లు సుప్రీంకోర్టుని పర్మిషన్ అడిగారనమాట. అయితే ఇంతకు ముందున్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా సీజే రెసిడెన్స్లోకి వెళ్ళకపోవడం వల్ల, ఆయన పాత రెసిడెన్స్లోనే ఉండటం వల్ల ఈ అకామిడేషన్ అనేది ఈయనకే ఇవ్వడం జరిగింది, కంటిన్యూ చేశారనమాట. అయితే సుప్రీంకోర్టు అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళకి ఉత్తరం రాశారు. మీరు అర్జెంటుగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మాజీ సీజే చంద్రచూడ్ గారిని ఖాళీ చేయించండి అని చెప్పి. అయితే చంద్రచూడ్ గారు దీనికి చాలా ఘాటుగానే రిప్లై ఇస్తున్నారు. నేనేమి ఊరికే ఉండట్లేదు, మీరు ఎంపథెటిక్గా అర్థం చేసుకోండి. నాకు 2 ఫిజికల్లీ ఛాలెంజ్డ్, స్పెషల్లీ నీడెడ్ చిల్డ్రన్ ఉన్నారు. వాళ్ళిద్దరికీ కూడా చాలా ట్రీట్మెంట్స్ అవుతూ ఉంటాయి అనమాట. ముఖ్యంగా ఏ చిన్న దెబ్బ తగిలిన వాళ్ళకి వాళ్ళ స్కెలిటన్ మజిల్స్ ఎఫెక్ట్ అవుతాయి. రీసెంట్గా మా అమ్మాయి హిమాచల్ ప్రదేశ్ వెళ్ళి వచ్చి 1.5 నెలల పాటు ఐసీయూలో ఉందని చెప్పి కూడా ఆయన చెప్పారనమాట. సో మా పిల్లలకి, మా స్పెషల్లీ నీడెడ్ ఉన్న పిల్లలకి వాళ్ళకి కొత్త అకామిడేషన్లోకి షిఫ్ట్ చేయడం, దాన్ని వెతుక్కోవడం చాలా కష్టం అవుతుంది. నాకు కొంత టైం కావాలని చెప్పి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకి అందరిని అడిగాను. మీరు ఎంపథెటిక్గా అర్థం చేసుకోరు ఎందుకని చెప్పి ఆయన బాధపడుతున్నారనమాట. ఓవరాల్గా ఒక విషయం మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, మాజీ చీఫ్ జస్టిస్ ఇండియా వాళ్ళందరూ కూడా ప్రివిలేజ్డ్ క్లాస్ అని చెప్పుకోవచ్చు. సామాన్యుల్లో, సగటు గవర్నమెంట్ ఎంప్లాయీస్లో కూడా చాలామందికి రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలు ఉంటారు. అండ్ దానికి సంబంధించి కూడా మనం ఒక రోల్ మోడల్ లాగా ఉండాలన్నమాట. అంటే గవర్నమెంట్ అకామిడేషన్ రూల్ ఈజ్ రూల్ అనేదే ఉంటుందన్నమాట. అక్కడ ఓవర్ స్టే కోసం పర్మిషన్స్ ఉంటాయి, దానికోసం ప్రత్యేకమైన సదుపాయాలు కూడా ఉంటాయి. అవి దాటిన తర్వాత ఉంటే గవర్నమెంట్ కూడా ఒప్పుకోదు. అయితే చాలా సందర్భాల్లో ఎవరికైతే ఇన్ఫ్లుయెన్స్ ఉందో, ఎవరికైతే ప్రివిలేజ్ ఉందో వాళ్ళు ఓవర్ స్టే చేస్తూ ఉంటారు. ఇక్కడ చంద్రచూడ్ గారు ఓవర్ స్టే చేయడం మంచిదా, అది తప్ప అని పక్కన పెడితే, దీని మీద దేశవ్యాప్తంగా చర్చ అయితే బాగా జరుగుతుందన్నమాట. ఇంకా దేశంలో పెద్ద పెద్ద మినిస్టర్స్, ఎంపీస్ కూడా వాళ్ళ పదవీ కాలం అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ అకామిడేషన్లో ఓవర్ స్టే ఉంటారు. ఎవరైతే స్పెషల్లీ ఏబుల్డ్ వాళ్ళు ఉన్నారో, వల్నరబుల్ సెక్షన్స్ ఉన్నారో వాళ్ళు ఇంకా గవర్నమెంట్లో చిన్న స్థాయి వాళ్ళైతే ఎక్కువ హరాస్ చేస్తారు, ఇబ్బంది పెడతా ఉంటారనమాట. కొంతమంది మూవ్ కాలేని పరిస్థితిలో కూడా గవర్నమెంట్ అకామిడేషన్లో ఉంటారు. వాళ్ళకు కూడా సరైన సదుపాయాలు అక్కడ ఉండవు, అయినా కానీ అడ్జస్ట్ అయి ఉంటుంటారు. ఓవరాల్గా ఏంటంటే గవర్నమెంట్ అకామిడేషన్ అనేది రూల్స్ ప్రకారమే వెళ్తుంది. కానీ రూల్స్ ఒక్కొక్క మనిషిని బట్టి ఒక్కొక్క రూల్స్ ఉండవు. రూల్స్ చంద్రచూడైనా, నువ్వైనా, నేనైనా అందరికీ ఒకటే రూల్స్, అందరి ప్రాబ్లమ్స్ ఒకటే ప్రాబ్లమ్స్.